హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఐ లవ్ యూ బాబా. ఐ లవ్ యూ టూ కుతి. మా ప్రపోజల్ యానివర్సరీనా. సో ఈరోజు మంచి గుడ్ న్యూస్ కూడా, స్లాబ్ కూడా అనమాట. ఆత్రం ఎక్కువ ఏం చెప్పని అని ఉండు. ఇద్దరం లేచా 12 గంటలకే విష్ చేశాను మా ఆయన్ని. లేపి మంచిగా లేపి మొదటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అని చెప్పాను. అవునా? గుర్తులేదండి, ఎవరిలో ఉన్నాగా చెప్పలే, ఇప్పుడు లేసాకే చెప్పాను. సో ఎవరైతే కొంచెం స్పెషల్ అనమాట. స్లాబ్ వేస్తున్నామా ఎప్పటికే గుర్తుండిపోయింది. 2012 ఫిబ్రవరి 22 ఇయర్ అనవసరంగా చెప్పాను. ఎప్పుడు చెప్పాను ఇయర్ అడుగుంటే తెలిసేది అయ్యగారికి. అంతమందిలో ఏం గుర్తుంటుంది కదా, చంప వగులుతుంది పొద్దున్నే. చే ఎట్లా వస్తాయి బాబు, పాలు ప్యాకెట్ లేదు బయటకు పాలు పెట్టలేదు. సరే ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మ బాగా థ్రోట్ నొప్పి వస్తుందంట. ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం లాగా ఉంది. ఈయనేమో లేడు, అక్కడ టెన్షన్. స్లాబ్ వేస్తున్నారు, వాళ్ళేమో ఇసుక అడ్డుగా పోసారు, ఆయనకు అదో టెన్షన్. ఇంట్లో ఇది ఆడ లక్కీగాడు అస్సలు ఊరుకోవట్లే, లక్క ఎత్తుకుంటున్నా కూడా ఊరుకోవట్లే, ఒకటే ఏడుపు వాడు. అమ్మో ఇవాళ ఏంటో అసలు పిచ్చి పిచ్చిగా ఉంది అసలు. ఫ్రెండ్స్, అమ్మకు 4 డేస్గా బాగాలేదండి. తను ఏదో ఒక రకంగా సఫర్ అవుతానే ఉంది. ఈరోజు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఈరోజు కూడా ఫుల్ ఫీవర్ అనమాట. నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. పొద్దున్నే అంటే స్లాబ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, పొద్దున్నే 7-8 కల్లా స్టార్ట్ అయిపోయింది అన్నారు. అలాంటిది 10ంటికి అయితే స్టార్ట్ అయింది. ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్లో నేను చేసుకున్న పనులు, ఇంత హడావిడిలో కూడా నేను చేసుకున్న పనులు ఏంటనేది మీకైతే షేర్ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, చాలా వరకు ఆరేసాను. ఒక ట్రిప్ అంట్లో కూడా తోమేశాను, ఇంకొక ట్రిప్ అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు పైన స్లాబ్కి ఇక్కడి నుంచే నడుస్తూ ఉన్నారనమాట. ఇంకా దారిలో ఉన్నాయి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అంటే అడ్డు ఉన్నాయి మొత్తం తీసేసాను. సో వాళ్ళకి దారి అయితే మంచిగా నీట్గా ఊడ్చేసి పెట్టాను. ఇంకోటి, ఈ వాల్యూమైజర్ గురించి చెప్పినప్పుడు చాలామంది అక్క ఇది నిజంగా యూజ్ అవుతుందా, బాగుందా లేదా, చిక్కులన్నీ తీసుకున్నాక నువ్వు యూజ్ చేస్తున్నావు, తీయ ముందుకే యూజ్ చేస్తున్నావు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి, హెయిర్ అలా వెట్గా ఉన్నప్పుడే నేను దీంతోనే చిక్కులు తీసుకుంటున్నాను, కనిపిస్తుంది కదా. నేను ఇది వాడుతున్నానండి రెగ్యులర్గానే, చాలా బాగుంది. సో వర్త్ అనిపించింది నాకైతే. అగరో హెయిర్ వాల్యూమైజర్ డ్రైయర్ కమ్ స్ట్రైట్నర్ అనమాట. ఇది కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా అంటే స్ట్రైట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, హెయిర్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది. సో ఎవరికైనా కావాలి అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇది మాత్రం జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అడిగిన వాళ్ళకి రెగ్యులర్ యూజ్ చేస్తున్నారా, రెగ్యులర్ యూజ్కి బాగుంటుందా లేదా అని చెప్పేసి అడిగారు అనమాట. అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, జస్ట్ కోమ్ లాగే. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి యూజ్ చేయడానికి. మనం దువ్వెన పెట్టుకుని ఎలా దూకుంటామో చిక్కులు తీసుకుంటామో అలాగే. సో అందులో వచ్చే గాలి ఉంటుంది, స్పీడ్ లెవెల్స్ ఉంటాయి, అండ్ గాలి కూడా ఫోర్సా తక్కువ ఎక్కువ చల్లగా అనేది కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని దూకుంటే సరిపోతుంది అనమాట. హెయిర్ని అయితే అలా డ్రై చేసుకున్నాను. ఇంకా వీళ్ళంతా అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకున్నాక కాంక్రీట్ అయితే ఇంకా పైకి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కూడా మనం 5 తాపీలు వేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా స్లాబ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేము అంటే నాగి పేరు మీద చూపించాను అనమాట, నేను ఏ రోజు బాగుంటుంది ఏంటనేది. అంటే మన ఇంటి పైన కప్పు అని అంటే చాలా ఇదంట. సో ఖచ్చితంగా మంచి డే చూసుకొని స్టార్ట్ చేయాలంట. అందుకని మేము చూపించుకున్నాక ఈరోజు వచ్చింది. సో ఇవాళ అయితే స్లాబ్ అయితే వేస్తున్నారనమాట. ఎంత కాంట్రాక్ట్ అయినా, ఎంత మనకు సంబంధం లేదనుకున్నా కూడా పక్కనే ఉన్నాం కాబట్టి ఏదో ఒక అవసరానికి మనం పిలుస్తూనే ఉంటారు, ఏదో ఒక పని ఉంటానే ఉందన్నమాట. అలా నాగి పొద్దున ఎప్పుడో 4:30కి లేసారు ఆయన. 4:30 కాంచి లెగుస్తూ పడుకుంటూ మొత్తానికి అయితే 5:30కి ఏమో లేసి ఇంకా బయటికి అయితే వచ్చారనమాట. నేను కూడా అప్పుడే లేసాను. వాటరింగ్ అయితే ఫుల్గా చేస్తున్నారు. చాలామంది గోడలకి పాచి వచ్చేంత వరకు చేయాలని చెప్పేసి అని అంటున్నారు. సో మోస్ట్లీ అంతే అవుతుంది. మీకు చూపించేది 1.5% అనమాట. ఆయన 3 పూటలు గోడలు తడుపుతానే ఉన్నాడు అనమాట నిరంతరంగా. ఇంక ఇప్పుడు స్లాబ్ వేసిన తర్వాత కూడా ఒక 10 to 15 డేస్ అయితే అలా ఉంచుతారంట. మీకు డైలీ అప్డేట్స్ అనేది హౌస్కి సంబంధించిన మొత్తము అనునాగి ఛానల్లో ఉంటాయి. ఆ ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా చాలా చిన్నదండి, కానీ రెగ్యులర్గా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వ్లాగ్ అయినా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ను కూడా ప్లీజ్ చూసి లైక్ చేసి, అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే కాంక్రీట్ వచ్చిందిగా పైకి 5 తాపీలు అయితే వేసేసాను. కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఈశాన్య మూలకైతే కొట్టిస్తున్నారనమాట. ఇంకా బొట్లు, బోనాలు, హారతులు ఇలాంటివి ఏం పెట్టుకోలేదండి. ఇంకా ఆ కామెంట్స్ నేను బేర్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. సో అందుకనే ఇంకా కొబ్బరికాయ అయితే మామూలుగా కొట్టేశాను, అగరబత్తీలు ముట్టించేసాను అనమాట. ఇంకా అంటే కొత్త కదా, కొంచెం టెన్షన్గా అవుతుందన్నమాట.
ఆ అన్న ఇంక చాలా టైం పట్టిద్ది అనుకున్నానమ్మా, తొందరగానే కొట్టావని చెప్పేసి అన్నారనమాట. ఆ సువ్వలు చూడడానికి నార్మల్గానే అనిపిస్తుంది కానీ సన్న తీగలు చుడతారండి, వాటి మీద నిల్చోలేకపోతున్నాను, కాళ్ళకు మస్తు గుచ్చుకుంటున్నాయి. ఇంకోటి కొంచెం భయంగానే ఉంది ఎందుకో నాకు. ఇంకా గాలికి అగరబత్తీలు కూడా అంటుకోవట్లేదు. నానా తిప్పలు నానా తంతలు పడి మొత్తానికైతే అగరబత్తీలు ఇచ్చారనమాట నాగి నాకు. సో ఆయన వెలిగించి ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే తిప్పేసి వాటిని పెట్టాను. నన్ను పట్టుకోకుండా నన్ను వదిలేశారు ఆయన. సో నాకు కంఫర్ట్గా లేదనమాట. ఆ గ్యాప్లో నుంచో కాలు పట్టట్లేదు, కాలు ఇరుక్కుపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అందుకే మళ్ళీ నాగి అయితే ఆయన చెప్పులు ఇచ్చేసారు, చెప్పులు వేసుకొని అయితే నిల్చున్నాను అనమాట. నేను నా చెప్పులు వేసుకొని వెళ్ళలేదు, అందుకే కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ అగరబత్తీలు ఇచ్చారని చెప్పులు ఇప్పేసి అగరబత్తీలు కూడా తిప్పేసి అక్కడ పెట్టి ఇంకా దిగడానికి చూడండి నా ప్రయత్నాలు ఎంత నానా తంటాలు పడ్డాను మొత్తానికి. ఇంకా ఇదండి నిన్న అంటే గురువారం రోజు మా స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఆ బ్లాగ్ అనేది ఒక 2 days లేట్గా వస్తుంది. సో చూసి అయితే ఆదరించండి. ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరూ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సజెషన్స్, మీ కామెంట్స్ ప్రతిదీ చూస్తున్నాను, కాకపోతే రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు. ఇంక 2 పిల్లలకి ఇప్పుడు కొంచెం నలతగా ఉంది కదా, సో అందుకే అవ్వట్లేదు అనమాట. అర్థం చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నైట్ పప్పు నానబోసాను కదండి, ఇదైతే మిక్సీ పట్టడం అవ్వలేదు, సాయంత్రం చూసుకుందాంలే అని చెప్పేసి ముందు స్లాబ్ వేసే వాళ్ళందరికీ ఛాయ్ అయితే పెట్టాను అనమాట, 3 ప్యాకెట్లు తీసుకొచ్చి. సో ఛాయ్ అయితే అవుతుంది. దానికి ముందు కొంచెం పాలైతే ఉంటే వేడి చేస్తే విరిగిపోయాయి, ఇంకా అవి షింక్లో పడేసి ఛాయ్ అయితే పెట్టాను. తండ్రి బాహుబలి అయిపోయింది. అప్పటి నుంచి రాల ఐడియా, ఒక్కొక్కరికి ఎక్కేసి ఎప్పుడు ఎక్కేసా. ఆరోగ్యం బాగాలేదంటే ఎత్తుకోవాలంటే ఆమెకు కూడా ఆరోగ్యం బాగాలేదమ్మా. రామ్మా, బయటికి వెళ్దామన్నా, దా వెళ్దామా. బయటికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికంటే ఎక్కడికా. అమ్మ కొట్టిందా, మీ పప్ప కొట్టాడా. బయటికి వెళ్దామా. స్లాబ్ అయిపోయిందండి. నైట్ నానబెట్టాను కదా బొబ్బర్లును, అదే అలసందలను పెసరపప్పు, అవి ఇప్పుడు మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టేది కూడా వీడియో తీసుకోలేదు నేను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయలు అవన్నీ వేసుకొని ఒకలా అనుకుంటే అది ఇంకో రకంగా వేరే లెవెల్ అయ్యింది. మంచి టాస్క్ అయిపోయింది అనమాట అది. అమ్మో, ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలుసు ఆ వీడియో. నాకు తెలిసి ఇదే ముందు వచ్చింది. మీరు ఆ వీడియో చూస్తేనే తెలిసిద్ది. అసలు రుచి రుచి రచ్చ రచ్చ అయింది అనమాట. 2ంటికి బ్రష్ చేసి మా ఆయన 2ంటికి భోజనం చేశాడు. అప్పటిదాకా ఏం లేదనమాట. నేను పొద్దున్నే చెప్పాను కదండి మాది ప్రపోజల్ యానివర్సరీ అని, సెలబ్రేషన్స్ ఉంటాయేమో అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా స్లాబ్ ఇదే రోజు అవ్వడము, మంచిగా తీద్దాం అనుకున్నాను. కానీ మా ఆయన అంటున్నాడు, ఆహా అసలు ఈ రోజున పోనిచ్చేదేలే, రేపైనా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం మనం అని అన్నాడు. బట్ ఈ రోజుకి నాకు గుర్తుగా ఉంటదని చెప్పేసి. అంటే నా ఉద్దేశం ఏంటంటే హ్యాపీగా గడపడానికి ఆ రోజే అని కాదు, ఆ రోజుని భర్తీ చేయడం కోసం ఆ రోజు కుదరకపోతే తర్వాత అయినా చేసుకోవాలి. దొరికిందిలే సందని చెప్పి సెలవు పెట్టకూడదు ఆ రోజుకి అనేది నా ఫీలింగ్ అనమాట. దీన్ని మీరేమంటారు చెప్పండి. సో అది ఇంట్లో అయితే ఇంకా చికెన్ ప్రపోజల్ యానివర్సరీ రోజున అంటే మామూలుగా మీరేమంటారంటే వ్యాలంటైన్స్ డే అంటారు చూసారా, ఇది ప్రేమికుల రోజు. మా ప్రేమికుల రోజు ఇది అనమాట. సో ఇలా జరిగిద్దని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగింది అనమాట అది. సో మీది లవ్ మ్యారేజ్ అయితే మీరు ఫస్ట్ టైం మీకు మీ హస్బెండ్ కానీ, మీరు మీ హస్బెండ్ కానీ ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన డే ఏంటనేది ఇఫ్ పాసిబుల్ కామెంట్ చేయండి. అదే అసలైన ప్రేమికుల రోజు. మనకి ఇప్పుడు మ్యారేజ్ డే అని చెప్పి అందరూ ఒకే రోజు జరుపుకోరు. అలాగా వ్యాలంటైన్స్ డే కూడా అందరూ ఎవరో ప్రపోజ్ చేసిందని జరుపుకుంటారు. కానీ మ్యారేజ్ డే మన లైఫ్ లో మనకి ఎలా ముఖ్యమో, ప్రపోజ్ డే అనేది కూడా మన లైఫ్ లో మనకనేది స్పెషల్ డే అనమాట. సో అది మేము అనుకోవటం. అవునా కదా చెప్పండి, అవునా కదా.
లాజిక్. ఫస్ట్ నుంచి కూడా మేము ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం, 14 సెలబ్రేట్ చేసుకోం. ఇంకా మేము ఎంగేజ్మెంట్ మిస్ అయిపోయాం 29th జనవరి. కానీ ఏం చేస్తాం, మా పరిస్థితులు ఇంకా కనీసం అట్లీస్ట్ మీకు వీడియోలు చెప్పడానికి కూడా అవ్వలేదు మాకైతే ఈసారి. ఇదన్నా చెప్పుకోగలిగాము అంతే. ఇంక ఇప్పటి నుంచి మార్చ్ అక్కడ నుంచి జరిగే మటుకు ప్రతిరోజు ఒక మంచి వ్లాగ్, ప్రతిరోజు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గానే ఉంటదండి. సరేనా? మంచిగా చక్కగా ఉంటది. బాగా చేసుకుందాం వీడియోలు. మీరు కూడా మంచిగా చిల్ అవుతారు. ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు చిల్ అవ్వాలి. అలాగా మన వీడియో చూస్తే జనాలందరూ చిల్ అవ్వాలి. మే 17th మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే, భార్య భర్తల అనుబంధాన్ని కొంచెం పెంపొందించేలా ఉంటాయి అనమాట. మ్యారేజ్ డే తోని మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోతాయి అనమాట. నవంబర్ నుంచి వెళ్ళి మాకు మే దాకా ఏదో ఒక నెలలో ఏదో ఒకటి ఉంటానే ఉంటది. ఉప్పు సరిపోయిందా? ఓకేనా అయితే? సో చాలా బాగా వస్తాయండి అలసందలు పెసర్లు కలిపేసుకుంటే సూపర్ గా ఉంటాయి. ఇదే పిండిని మనం అట్టు కూడా నూనె జాగ్రత్త మసాలా మీ ప్రేమ వ్యవహారాలు అవి కాలేలాగుంది మీద జిల్లేలా ఉంది అని అంట. ఇంకేదో చెప్తున్నాను. సో ఇంకా ఈ నెల నుంచి ఇంకా కంటిన్యూస్ గా మాది ఒక్కొక్కటి వస్తానే ఉంటది అనమాట. ఒకటి రెండు ఉండొచ్చు. అది కొద్దిగా ఉప్పు చాలే, కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కొద్దిగా ఉంటే ఏం కాదులే. నువ్వు రైస్ తీసుకో, మా తమ్ముడికి రైస్ ఇవ్వు.